అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 3 చదువుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోకమ్మ విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఇచ్చిన లేఖన భాగాలు దీవించండి, మాకు పంచిపెట్టండి. ఈ దినమంతట్లో మాకు సహాయపడమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రభు అయిన దేవుడు స్తుతి నొందదగిన దేవుడు, కీర్తనీయుడు, మహిమ పొందగలిగిన దేవుడు అన్నమాట. అయితే ఈయన పరలోకములో విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు ఎలాగా అనుగ్రహించను? నా ప్రియ సహోదరులారా, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమైనను ఏ ఛాయ అయినను లేదు. అందుకే దావీదు ఇలా అంటాడు కదా, నా ఇంటిని జ్ఞాపకం చేసుకున్నటకు నేను ఏ పాటి వాడనయ్యా? ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే కదా. కాబట్టి యెహోవా సన్నిధిలో ఆయన కూర్చుండి, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబం నిత్యము ఆశీర్వాదం నందునుగాక అని ప్రార్థన చేస్తాడు. ఇలాగా మనం చెప్పేవారిగా ఉండాలి. ఆత్మ విషయమైన ప్రతి వరం ప్రభు దగ్గర ఏ రీతిగా పొందుకోగలమంటే కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి, ప్రభు ఆశీర్వాదాలకు పాత్రుడని నమ్మాలి. అందుకని మనము కీర్తన 128లో చూస్తాం కదా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. వాడు సీయోనులో ఆశీర్వదించబడును. తన జీవిత కాలమంతయు క్షేమం చూచును. పిల్లలను చూచేవారుగా సమాధానంగా ఉండేవారిగా ఉంటారు. కాబట్టి ఇట్టి ఆశీర్వాదాలు మన జీవితంలో కూడా రావాలంటే మనం కూడా ఇటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనము ఆయన సేవించేవారిగా ఉండాలి. ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఇచ్చిన లేఖన భాగాలు బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తూ వస్తున్నాను. నమ్మదగిన దేవుడివి నాయన, మేము కూడా నీ ఆశీర్వాదం నందు నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడలాగా మీరు మాకు సహాయం దయచేయమని యేసునామములో వేడుకున్నాం పరమ తండ్రి. మీ ప్రార్థనా అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి సంప్రదించండి. మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్ ద లార్డ్.